నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ 4 నెలల జీతాలు ఇవ్వాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నందపోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరమైన జీతాలు పెంచకపోగా ప్రస్తుతం వస్తున్న జీతాలు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలు పస్తులతో జీవనం గడుపుతున్నాయి. కుటుంబాలు అప్పుల భారం నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధిని కేటాయించి వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత వారిపైన ఇటీవల కాలంలో పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, పీడిత తాటిన ప్రజల కోసం, భారత ప్రజలందరి రక్షణ కోసం పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు. అనేక రూపాల్లో కూడా ప్రత్యక్ష ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. అనేక పోరాటాల అనుభవాలు పెట్టుకుని మరి అనేక విద్య అభ్యసించి ఈ భారత పార్లమెంటులో మరి రాజ్యాంగం రాసిన వ్యక్తి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి పైన మరి కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. దీన్ని సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే వాటి ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అనుచిత వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే క్యాబినెట్ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఈ దేశంలో అనుసంస్కృతి అమలు చేయడంలో కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ ఒక పథకం ప్రకారం ఒక దుర్మార్గంగా ఈరోజు అణగారిన వర్గాలను అణచివేయడం కోసం కుట్రలో భాగంగా ఈరోజు ఇంకోటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం ప్రకారం జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు. వెంటనే దేశ ప్రజలందరూ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనిచో రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మోడీ గారు ఇప్పటికే మౌనం వీడాలి, వాటిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. లేనిచో రాబోయే కాలంలో మరింత ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.